అందరికీ నమస్తే అండి. నేను హరినాథ్ యాదవ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్. అజిత్ పవార్ అదేనండి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గారు ఇటీవల ఫ్లైట్లో చనిపోవడం మనం చూసే ఉంటాము. ఆయన గురించి చెప్తూ అజిత్ పవార్ అసలు పేరు అజిత్ అనంతరామ్ పవార్. ఈయన 1959 జూలై 22 అహ్మద్నగర్ జిల్లాలోని దేవలాలి ప్రవారాలో జన్మించాడు. ఈయన మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్ గారి అన్న కొడుకు. ఈయన మరాఠా వంశానికి చెందిన వ్యక్తి. ఈయన నేషనలిస్ట్ పార్టీ అదేనండి ఎన్సిపి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శరద్ పవార్ గారికి స్వయాన కొడుకు వరుస అవుతాడు. ఈయనకి ఇటీవల కాలంలో ఫ్లైట్ జర్నీ చేస్తుండగా జెడ్పీటీసీ ఎలక్షన్ల కొరకు అక్కడ ప్రచారం కోసం వెళ్తూ ఫ్లైట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ల్యాండ్ అయ్యే సమయంలో కుప్పకూలి బ్లాస్ట్ అయి చనిపోయాడు. ఈయన మహారాష్ట్రలో దాదాపుగా 8 సార్లు బారామతి నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు. అలాగే 6 సార్లు డిప్యూటీ సీఎంగా చేశాడు. ఈయనకి 2 కొడుకులు, ఒక భార్య ఉంది. ఇతని భార్య ప్రజెంట్ రాజ్యసభ ఎంపీగా ఉంది. పెద్ద కొడుకు పార్థ్ పవార్ ఈయన రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నాడు. అలాగే చిన్న కొడుకు వారి సొంత బిజినెస్లు చూసుకుంటూ ఉన్నాడు. ఈయన రాజకీయ జీవితం 1982లో ప్రారంభమైంది. ఇతను మొట్టమొదటిసారిగా షుగర్ బోర్డు డైరెక్టర్గా రాజకీయ ప్రస్థానం మొదలైందని చెప్పుకోవాలి. అలాగే 1991లో సహకార బ్యాంకు చైర్మన్గా కూడా ఎన్నికయ్యాడు. దాదాపుగా ఇది కూడా సహకార బ్యాంక్ చైర్మన్గా 16 సంవత్సరాలుగా ఈయన చేశాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే వరుసగా 8 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి, అలాగే 6 సార్లు డిప్యూటీ సీఎంగా చేసిన వ్యక్తి ఇతను అజిత్ పవార్. ఈ అజిత్ పవార్ గారు దాదాపుగా 6 సార్లు డిప్యూటీ సీఎంగా ఎప్పుడెప్పుడు చేశారంటే 2010 నుంచి 2012 ఒకసారి డిప్యూటీ సీఎంగా చేశారు. అప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ సీఎంగా ఉన్న టైంలో. అలాగే 2012 నుంచి 2014లో మరొకసారి డిప్యూటీ సీఎంగా చేశారు. అలాగే 2019లో కేవలం కొద్ది రోజులు అంటే దాదాపుగా 80 గంటలు మాత్రమే ఆయన డిప్యూటీ సీఎంగా చేశాడు, అప్పుడు బీజేపీ అలయన్స్ తో. అలాగే 2019 నుంచి 2022 వరకు అప్పుడు కూడా డిప్యూటీ సీఎంగా చేశాడు. తర్వాత 2023 నుంచి 2024 వరకు కూడా ఆయన డిప్యూటీ సీఎంగా చేశాడు. తర్వాత మొన్న 2024లో నుంచి ప్రస్తుతం 2026 వరకు ఆయన డిప్యూటీ సీఎంగా చేశాడు. ఈయన మహారాష్ట్రకు సీఎం కావాలన్నదే ఈయన ఒక లక్ష్యంగా ఉందనేసి ఆయన అనుచర వర్గం కానీ ఆయన బంధువర్గం కానీ చెబుతూ వస్తుంటారు. కాకపోతే ఈయనకి ఆ కోరిక తీరకనే పాపం ఇటీవల కాలంలో అజిత్ పవార్ గారు మరణించారు. అలాగే చెప్పుకుంటూ పోతే ఈయన కొంచెం రాజకీయాల్లో అగ్రెసివ్గా ఉంటాడు అనేసి, కాకపోతే ఇటీవల కాలంలో అతనికి మీద కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి. అయినా కూడా దాదాపుగా 41 ఎమ్మెల్యే సీట్లతో గెలిచి ఆయన బీజేపీ అలయన్స్ లో ఆయన డిప్యూటీ సీఎం కూడా అయ్యాడు. మనము ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయాలు 3 ఉన్నాయి. అది ఏంటంటే ఎన్సిపి భవిష్యత్ ఏంటి, అంటే ఎన్సిపి రాజకీయంగా వారసత్వం ఎవరు తీసుకుంటారు, అలాగే మహారాష్ట్ర కాబోయే డిప్యూటీ సీఎం ఎవరు, అలాగే చెప్పుకుంటూ పోతే పవర్ శాఖ ముగిసిందా శరద్ పవార్, అలాగే అజిత్ పవార్. శరద్ పవార్ గారికి దాదాపుగా ఏజ్ పైబడి ఆయన కొంచెం అనారోగ్య సమస్యలతో ఎన్సిపిలో కొంచెం యాక్టివ్గా లేడని చెప్పుకోవాలి. ఆయన కూతురు వచ్చేసి సుప్రియా సూలే అనేసి, ఆమె కొంచెం యాక్టివ్గా ఉంది. ఆమెకి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినప్పుడే అజిత్ పవార్కి అలాగే ఈ శరద్ పవార్ గారికి కొన్ని గొడవలు వచ్చాయని అందరికి తెలిసిన విషయమే. ఆ విధంగా అజిత్ పవార్ శరద్ పవార్ ఇద్దరు కూడా వేరయ్యారు. అప్పటి నుంచి కూడా వీరికి మాటలు లేవని చెప్పుకోవాలి. ఇటీవల కాలంలో కొన్ని పెళ్లి వేడుకల్లో కూడా వీళ్ళు మళ్ళీ కలుసుకున్నారనేసి, అలాగే ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా అజిత్ పవార్ గారు అలాగే శరద్ పవార్ గారి పార్టీలు రెండు కూడా కూటమిగా ఏర్పడేసి అక్కడ స్థానిక సంస్థల్లో పోటీ చేస్తున్నాయి, అందరికి తెలిసిన విషయమే. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే డిప్యూటీ సీఎం పదవి ఎవరికి అనేసి మొత్తం పెద్ద చర్చనీయాంశంగా ఉంది. డిప్యూటీ సీఎం అనేసి అలాగే అజిత్ పవార్ గారి భార్యక, లేదంటే పెద్ద కుమారునిక, లేదంటే ఎన్సీపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకి ఎవరికైనా ఇవ్వచ్చా, ఇంకా లేదంటే శరద్ పవార్ గారి కూతురు సుప్రియా సూలే గారికి ఇవ్వచ్చు అనే కొన్ని సంకేతాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఆ సుప్రియా సూలే వాళ్ళే ఈ ఇటీవల కాలంలో రాజకీయాల్లో బాగా యాక్టివ్గా ఉంది. అలాగే ఎన్సీపీ పార్టీ అధ్యక్షుడైనటువంటి శరద్ పవార్ గారు వయసు రీత్యా ఆయనకి రాజకీయాల్లో యాక్టివ్గా లేడు. ఈ విధంగా వీళ్ళు బీజేపీలో విలీనం చేసి ఒకవేళ డిప్యూటీ సీఎం పొందొచ్చు సుప్రియా సూలే అని కొంతమంది చెబుతూ వస్తున్నారు. అలాగే
లేదు లేదు ఎన్సీపీ పార్టీ అజిత్ పవార్ గారి భార్యకి డిప్యూటీ సీఎం ఇవ్వచ్చు అనేసి కొంతమంది చెప్తున్నారు. అలాగే ఎన్సీపీ భవిష్యత్ ఏంటంటే ఖచ్చితంగా అజిత్ పవార్ గారి పెద్ద కొడుకు అయినటువంటి పార్థ్ పవారే ఖచ్చితంగా ఎన్సీపీ పగ్గాలు చేపట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఎన్సీపీని అధికారంలోకి తేవడమే ముఖ్య లక్ష్యంగా పనిచేస్తాడనేసి కొంతమంది ఎన్సీపీ వర్గాలు చెబుతున్నాయి. లేదు అంటే ఒకవేళ అజిత్ పవార్ గారి భార్య టేక్ఓవర్ చేసుకొని పార్టీని ముందుకు తీసుకెళ్తుందా, ఈ విధంగా చాలా చర్చలు జరుపుతున్నారు. ఏదేమైనా రానున్న రోజుల్లో ఖచ్చితంగా శరద్ పవార్ గారి కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేయాలనేసి ఎన్సీపీ కార్యకర్తలు చెబుతూ వస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.